నమస్కారం. N24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా. పవన్ వల్ల కాపులకు మేలు జరిగిందా? మంత్రి బొత్స సత్యనారాయణ. జగన్ నాయకత్వంలో 98.5% వాగ్దానాలు అమలు. రాజ్యసభ సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కాపు సంక్షేమ సేన నేతల సమావేశంలో భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరని, అందుకే ఓడిపోయానని వెల్లడించారు. తన అభిమానులు అన్ని కులాల్లో ఉన్నారని, వారికి తనపై అభిమానం ఉన్నా ఎన్నికల్లో వాళ్ల కులాల నేతలకు ఓట్లు వేసుకున్నారని, వాళ్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. కాపులంతా తనకు ఓటేసుంటే భీమవరం గాజువాకలో గెలిచేవాడని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ సినిమాలు చేసే సత్తా తనకుందని పవన్ స్పష్టం చేశారు. కానీ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. 100 కోట్లు సంపాదించిన తృప్తి కంటే దివ్యాంగులను హక్కును చేర్చుకుంటే వచ్చే తృప్తి మిన్నా అని తెలిపారు. సీనియర్ రాజకీయ నాయకులు, విశిష్ట మంత్రిత్వ శాఖల్ని నడిపిన వ్యక్తి వారు ఇక్కడ కూర్చున్నప్పుడు వారి మర్యాద కోసం, వారిని గౌరవించడం కోసం నేను స్టేజ్ ఎక్కకుండా ఇక్కడి నుంచే మాట్లాడుతున్నాను, వారి పక్క నుంచి. అందుకని పైకి ఎక్కకపోవడానికి కారణం. మల్లీడి బాబీ గారు, చేగొండ హరిప్రకాష్ గారు వీరి ఆధ్వర్యంలో, హరిరామ్ జోగయ్య గారి గైడెన్స్ తోటి ఇందాక ప్రదర్శించిన 15 నిమిషాల లఘు చిత్రం చాలా మంచి సందేశాన్ని ఇచ్చింది. ఈ 15 నిమిషాల ఇందాక మనం చూసిన ఈ లఘు చిత్రంలో సంఖ్యాబలం ఎక్కువ ఉండి కూడా రాజకీయ భవిష్యత్తుకి అధికారాన్ని చేజెక్కించుకోలేని పరిస్థితుల్లో ఉన్న కులాల్లో కాపు, తెలగ, బలిజ, ఒంటరి సమూహాలు చాలా కీలకమైనవి. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా ఎందుకు ఇంకా కొద్ది మంది దగ్గర మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు ఫీజు రీంబర్స్మెంట్లు చేయండి, ఇంకా అడుక్కునే పరిస్థితి ఎందుకుంది? ఎందుకంటే మన ఎవరి కులాల కోసం పట్టించుకునే నాయకులు లేరు. కులాలని వాడుకునే నాయకులు పదవులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు తప్ప కులాలకు ఉపయోగపడట్లేదు. నిజంగా కాపు సంక్షేమ సేన చేస్తున్న ఈ ప్రయత్నం మనస్ఫూర్తిగా, చాలా భారీగా, మనస్ఫూర్తిగా అభినందించదగ్గ చాలా గొప్ప పరిణామం. గతంలో కూడా ఈ కాపు సంఘాలకు సంబంధించి మిరియాల వెంకట్రావు కాపునాడు ప్రారంభించినప్పుడు వారిని కూడా 1-2 సందర్భాల్లో చాలా చిన్నప్పుడు నేను కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో బీజేపీకి ఆశాకిరణంగా మారారా? ఆయన మచ్చలేని రాజకీయ చరిత్రను బీజేపీ వాడుకుంటుందా? అసామాజిక వర్గాన్ని ఆయన కలుపుకుపోతారని భావిస్తోందా అనే చర్చలు ఏపీలో సాగుతున్నాయి. ఏదేమైతేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన లేఖ రాశారు. కిరణ్ కుమార్ రెడ్డి భాజపాలో చేరనున్నట్లు సమాచారం. త్వరలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బీసీల గురించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతున్నాడని, సరైన అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నాడని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చారని అన్నారు. అన్ని వర్గాలకు సీఎం జగన్ అండగా నిలిచారని పేర్కొన్నారు. ఏలూరులో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం రాష్ట్రంలో బీసీలకు ప్రయోజనం జరుగుతోందని స్పష్టం చేశారు. సినిమాల్లో రాక్షసుల మాదిరిగా కొందరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పవన్ వల్ల కాపులకు ఎలాంటి మేలు జరగలేదని తెలిపారు.
గతంలో ఎప్పుడైనా రాజ్యసభ ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. ఓడిపోయే స్థానంలో వర్ల రామయ్య గెలుస్తుందని అనుకునే స్థానంలో సీఎం రమేష్ లాంటి నాయకులకు టీడీపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. సెలబ్రిటీ పార్టీ నాయకుడు పవన్ వల్ల కాపులకు ఏమైనా మేలు జరిగిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తోందని, దేశంలోని ఏ ఇతర రాజకీయ పార్టీ చేయని విధంగా 98.5% ఎన్నికల వాగ్దానాలకు అమలు చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించిందని రాజ్యసభ సభ్యులు వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆదివారం పలు అంశాలు వెల్లడించారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అమలు చేసిన పథకాల బాటలో సాగాలన్న దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి నేటికి 13 సంవత్సరాలు గడిచిందని అన్నారు. అనుకున్న లక్ష్యాన్ని దాటి అనతి కాలంలోనే ప్రజల గుండెల్లో సీఎం జగన్ చోటు సంపాదించుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, ఓసీ, నిరుపేదల పార్టీ అని సామాజిక న్యాయానికి, మహిళల విద్య, రాజకీయ, ఆర్థిక సాధికారతలకు పెద్దపీట వేసిన పార్టీ అని అన్నారు. అన్నింటినీ మించి మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ భావించి 98.5% ఎన్నికల వాగ్దానాలను అమలు చేసిన నాయకుడు పార్టీ అని అన్నారు. గ్రామ స్వరాజ్యం నుంచి జిల్లాల పునర్విభజన వరకు పరిపాలనా సంస్కరణలు చేపట్టి అన్ని ప్రాంతాలకు సమన్యాయం కోసం వికేంద్రీకరణను సిద్ధాంతంగా ఆచరిస్తున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని అన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తెలిపిన విషయాలు అప్పుడప్పుడు జరుగుతూ వెలుగులోకి వస్తూ ఉంటాయి. అలాంటి ఓ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. మండలంలోని గొట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ ఇనాయత్ అనే వ్యక్తి గత 8 ఏళ్ల నుంచి మేకలను పెంచుతున్నాడు. ఇదే క్రమంలో తన దగ్గర ఉన్న ఓ మేక ఒంటి కన్ను మేకకు జన్మనిచ్చింది. ఒకే కన్నుతో జన్మించిన మేకపిల్లను చూసి గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకే కన్నుతో ఉన్న మేకపిల్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు బారులు తీరారు. వికారాబాద్ జిల్లా మాది పెద్దేముల్ మండలం గుట్లపల్లి గ్రామము. గత 8 సంవత్సరాలు ఈ మేకలను పెంచుతున్నాం మేము. దీని మూలంగా ఈరోజు మేక 4 గంటలకు ఈనడం జరిగింది. కాకపోతే ఇది ఈనినాక మేము పరిశాన్ అయినాము. కనీసం దీనికి నోరు, ముక్కు 2 ఒకటే అవయవాలు కలిగి ఉంది, ఒకటే కన్ను ఉంది. దీనికి మేము పరిశాన్ అయ్యి మా ప్రెస్ అన్నయంలో తెలిసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ ప్రారంభమైంది. జిల్లాలోని 18 పోలింగ్ కేంద్రాల్లో 1890 మంది ఓటర్లు ఓటు హక్కును ఉపాధ్యాయులు వినియోగించుకోనున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని 571 మంది ఓటర్లకు గాను 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
అత్యధికంగా వికారాబాద్ మండలంలో 571 మంది, అత్యల్పంగా బంటువారం మండలం 16 మంది ఓటర్లు అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలు నిర్వహించారు. Serial number 104, page number 26. శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణం కామారెడ్డి జయశంకర్ కాలనీలోని ఓంకారేశ్వర ఆలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఉదయం మహిళలు ధర్మశాల నుండి పాత బస్టాండ్ మీదుగా జయశంకర్ కాలనీ వరకు కళాశాల ఊరేగింపు నిర్వహించారు. 200 కలశాలతో భారీ ర్యాలీగా ఓంకారేశ్వర ఆలయం వద్దకు చేరుకుని స్వామివారికి కలశాలతో అభిషేకం చేశారు. మధ్యాహ్నం ఆలయం ఆవరణలో శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ సిద్ధగిరి సదాశివ మహంత్ శివాచార్య స్వామి, గాంధారి గుడిమెట్ వీరమాట్ మహారాజ్ స్వామి హాజరయ్యారు. మల్లికార్జున స్వామి గురూజీ ఆధ్వర్యంలో ఓంకారేశ్వర కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణంలో పాల్గొన్న వారికి సుఖశాంతులు అలాగే లోక కళ్యాణం కోసం శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 2000 మంది భక్తులు కళ్యాణంలో పాల్గొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడ వీరశైవ సాంప్రదాయాన్ని ముందు జయవంతులు చేద్దామని చెప్పేసి నేను సంకల్పం చేస్తున్నా. మీరు సహకారం కావాలనేది ఒకటే నేను కోరుతున్నా. కాబట్టి ఈ సారు ఇంతవరకు నిన్న దిశ చాలా ప్రధాన కార్యక్రమం జరిగింది. నేను అనుకుంటుంటే మా ఆంజనేయ అన్నాడు, ఇక్కడ 100 ఇళ్ళు ఉన్నాయి, 100 ఇళ్ళు లింగాయతులు ఉన్నా కానీ పొద్దు నుంచి నిన్న సాయంత్రం నిన్న ఉదయము మళ్ళీ ఈ వరకు మంది లేరు. నేను ఎంత కార్యక్రమం ఎంత ప్రయత్నం చేస్తున్నాము, అంత సంఘాలందరూ కలిసి మంచిగా చేద్దామనే ప్రయత్నం చేసి ఈ కార్యక్రమం పెట్టినాం అన్నాడు. సాయంత్రం వరకు చూద్దాం ఈ కార్యక్రమం ఎట్లుంటుందని చూస్తే ఈ మంది చూస్తే ఇక్కడ భక్తులు చేసి చాలా ఆనందం అనిపిస్తుంది. చాలా అందరూ భక్తి భావ శ్రద్ధ ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతూ ఉండాలి. మీ యొక్క భక్తి, మీ యొక్క ధాన్య రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పథకం గూడులేని నిరుపేదల సొంతింటి కల నీరు గారుతోంది.
తెలంగాణ రాష్ట్రంలో పేదోడి బతుకులు మారుతున్నాయి, అనుకున్న ఆశలు నిరాశగానే మిగులుతున్నాయి. పేదల పేరిట అమలు చేస్తున్న పథకాలు అమలులో ఉన్నోడికే దక్కుతోంది. పేదోడుగానే మిగులుతున్నారు. అందుకు డబుల్ బెడ్రూమ్ పథకమే నిదర్శనం. డోర్నకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రెడ్డినాయక్ మంజూరు చేస్తున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణంలో రాజకీయ రంగాలు అమ్ముకున్నాయి. పేదలకు ఇళ్లు ఉచితంగా ఇస్తున్నామంటూనే కాసులు కక్కుర్తి పడుతున్న కొంతమంది నాయకులు ఇంటి స్థలం కొనుగోలు పేరుతో డబ్బులున్నోడికి పేదోడి సొంతంటి కల తాకట్టు పెడుతున్నారు. కొరవి, డోర్నకల్, చిన్నకూడూరు తదితర మండలాల్లో కాసులు ఇచ్చిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అమ్మేస్తున్నారు. ఇంటి స్థలానికో రేటు, ఇల్లు నిర్మాణానికో రేటు చొప్పున బేరం పెట్టి నాయకులు దోచుకుంటున్నారు. బెడ్రూమ్లు నోటికి ఇస్తున్నారు. ఇదేమిటని అడిగేవారు లేక నాన్ లోకల్ లీడర్లకు డబ్బున్నోళ్ళకి కట్టబెడుతున్నారు. గట్టిగా నిలదీస్తే 3 లక్షల స్కీమ్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నాయకులు ఊరిస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని గోడు లేని నిరుపేద ప్రజలు కోరుతున్నారు. కేసీఆర్ గారికి మా ముఖ్య సమస్య తెలుపుటకు ఏమనగా, మేము నిరుపేదైన దళిత అర్జనస్తులము. మాకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఏమి లేవండి. పూరి గుడిసెలలో ఉండే నిరుపేద అర్జన అనగా మాదిగా మాకు ఎలాంటి బెడ్రూమ్ లేవు. ఉన్న వాళ్ళకు విలేకరులు అనేటోళ్ళకే ఇచ్చారు. గొప్ప ధనికులకే ఈ డబల్ బెడ్రూమ్లు పట్టాలు చేసి ఇచ్చారు. మాకు ఎలాంటి జాగలేదు. దళిత బంధువు అన్నారు, అవి ఏడిపోయినాయో. బెడ్రూమ్లు అన్నారు, అవి కూడా లేవు. పేదవాళ్ళ అయిన మాకు ఎలాంటి సమస్య లేకుండా ఓట్లప్పుడే వచ్చి మా ముఖాలు చూస్తారు తప్ప ఎన్నడూ కూడా మాకు ఏమి ఇచ్చినా తావులేదు. కనుక మీరు కొరయి మండలము అర్జనస్తులం ఏమైనా మాకు ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు పరిశీలిస్తారని ఓట్లప్పుడు రుజువు చేశారు. ఇప్పుడు ఏమి లేవు. సర్పంచ్ కానీ, ఎండిఓ కానీ, ఎంపీ కానీ ఎవరైనా మమ్మలను చూసిన దిక్కు లేరు. కనుక మా మీద దయ ఉంచి మా పరిస్థితులను తెలుసుకోగలరని మేము కోరుతున్నాము. అయ్యా రెడ్డినాయక్ గారు, మీరు 6 సార్లు గెలిచారు. డోర్నకల్ నియోజకవర్గం కింద కొరి మండలం ఉంది మాది. మాకు ఎలాంటి సమస్యల గురించి మీరు పరిశీలించలేదు. మా గురించి ఎలాంటి సేవ చేయలేదు. దళిత బంధువు అన్నారు, ఈ కూలిపోయిన పెంకటిన్లలోనే ఉండాల. మరి మేము ఓట్లప్పుడు వచ్చి మాకు ఇండ్లు ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అసలు విషయం ఏందో మాకు చెప్పగలరు మీరు. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పూర్వపు పీఠాధిపతులు శ్రీ సుయతీంద్ర తీర్థ 10వ మహాసమారాధనోత్సవాల్లో భాగంగా మధ్యారాధన పురస్కరించుకుని శ్రీ శుభదీంద్ర తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ సుయతీంద్ర తీర్థుల మూల బృందావనానికి శ్రీ శుభదీంద్ర తీర్థుల చేతుల మీదుగా విశేష పంచామృత అభిషేకం వంటి పూజలు నిర్వహించి మహామంగళహారతలిచ్చారు. అనంతరం శ్రీమఠం ప్రాకారంలో శ్రీ సుయతీంద్ర తీర్థుల చిత్రపటాన్ని స్వర్ణ రథోత్సవంపై ఆసీనుడు చేసి మంగళ వాయిద్యాలు, బాజా భజంత్రుల మధ్య కోలాహలంగా రథోత్సవం నిర్వహించి మహామంగళహారతలిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి వందలాదిగా భక్తులు తరలివచ్చి శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు.
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా పురపాలక పట్టణాభివృద్ధి శాఖ డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటామని, దయచేసి పార్టీని కించపరిచేలా ఎవరూ మాట్లాడకండి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్కా లేదన్నారు. అలాంటి సీనియర్ నాయకులు ఆ మాట అనడం పార్టీకి అవమానమన్నారు. ఏ పార్టీ అయినా మనకు తల్లితో సమానమన్నారు. అలాగే రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేద్దామని అన్నారు. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జరగండి వెంకటేశ్వర రెడ్డి అన్న. పత్తికొండ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా నాయకులు, మండల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. ఇంకా కొంచెం ఎన్నుకున్నా మళ్ళీ కొంచెం రాజు ఎన్నికరా రాజు రాజశేఖర రెడ్డి గారు, జోహార్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడుగూరు మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో వినాయకుని గుడి నిర్మాణ పనులు జోరుగా కొనసాగించారు. అనంతరం కలిసికట్టుగా ప్రజలందరూ కలిసి ఐకమత్యంతో గుడి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా తోడ్పడాలని సూచించారు. మండలంలో ఎక్కడా లేని విధంగా ఈ వినాయకుని గుడి నిర్మాణ పనులు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐ రాము, ఐ లక్ష్మీనారాయణ, హేమంత్ రెడ్డి, శ్రీరాములు, జనార్దన్, చలపతి, కృష్ణప్ప, ఆంజనేయులు, మస్తాన్, వెంకటనారాయణ, బలిజ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, భక్తాదులు తదితరులు పాల్గొన్నారు. ఈడే తీసుకుంటే చెప్పనా
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.